సుప్రీంకోర్టులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఇది తీసుకెళ్లి సీజేఐకి ఇవ్వండి అంటూ తీవ్ర ఆగ్రహంతో ఒక వ్యక్తి సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల బెంచ్ వైపు తన కేసు పేపర్స్ ను విసిరేశాడు. ఈ ఘటనలో లక్నోకు చెందిన ప్రబల్ ప్రతాప్ అనే వ్యక్తి తన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో కోపం వ్యక్తం చేశాడు. ప్రబల్ ప్రతాప్ లక్నోలోని అడిషనల్ పోలీస్ సూపరింటెండెంట్ సైబర్ క్రైమ్ ముఠా నడుపుతున్నారని ఆరోపిస్తూ ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అయితే ఇదే విషయంపై ఆయన గతంలో కింది స్థాయి కోర్టులను ఆశ్రయించాడు. అక్కడ కూడా ఆయనకు అనుకూలంగా తీర్పు రాలేదు. కోర్టులో ఇలా ఆగ్రహం వ్యక్తం చేయడం, అసభ్యంగా ప్రవర్తించడం ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించదగినది కాదు. అయితే ఈ ఉదంతం ఒక పెద్ద ప్రశ్నను మళ్ళీ మన ముందుకు తీసుకొచ్చింది. Are you the party in person? Yes. Prabal Pratap. Yes. Mr. Judicial Servant, I order you to order the registration of FIR against ACP Vikas Nagar Lucknow and You are Duplex ordering me. Technologies. You're ordering us. I am the sovereign and Duplex Technology Services for running cybercrime syndicate in across the country. That's all from my side. Everything is on record in 155 pages of the file, and that's all from my side. And these are few papers I have. So at this point, ये दे देना मादर चौथ CGI ఒక సాధారణ పౌరుడు ఏళ్ల తరబడి న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరిగినా తన మాటను ఎవరు పట్టించుకోవడం లేదనే భావన కలిగితే అతని పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ సంఘటన దేశవ్యాప్తంగా న్యాయ వ్యవస్థలో జాప్యం, సాధారణ ప్రజలకు న్యాయం అందుబాటులో ఉండడం, అలాగే న్యాయం కోసం పోరాడుతున్న వారిలో పెరుగుతున్న అసంతృప్తి గురించి మరోసారి చర్చకు దారితీసింది. ఈ వీడియోలో కనిపించే ఆగ్రహం షాకింగ్ కు గురి చేసినా కానీ అది లేవనెత్తుతున్న ప్రశ్నలు మాత్రం చాలా పెద్దవి.